సుదాముడు నడుస్తూ చివరికి ద్వారకా నగర రాజప్రాసాదం గడప వద్దకు చేరుకున్నాడు. అక్కడ బలరాముని సేవకులు, ద్వారపాలకులు నిలబడి ఉన్నారు. మెరుస్తున్న కవచాలు, శోభాయమానమైన ధ్వజాలు, అందరూ మహారాజుకి తగిన అహంభావంతో ఉండగా సుదాముడు తన పాడిపోయిన గుడ్డలతో అక్కడ నిలుచున్నాడు. ద్వారపాలకులు మొదట అనుమానం వ్యక్తం చేశారు. ఈ దరిద్రుడెవరు? ఎందుకు ఇక్కడికి వచ్చాడు? రాజమహలములోకి ఎవరికీ అనుమతి ఇవ్వలేం. సుదాముడు మౌనంగా తల వంచి అన్నాడు, నేను కృష్ణుని గురుకుల సఖుడు, ఆయనను ఒక్కసారి కలవాలని వచ్చాను. ఆ మాట వినగానే సైనికులు ఒకరిని ఒకరు చూసుకున్నారు. వారు ఆ సమాచారం లోపలికి చెప్పగా అది వెంటనే భగవంతుడు శ్రీకృష్ణుని చెవులకు చేరింది. కృష్ణుడు ఆ వార్త విన్న వెంటనే తన సింహాసనం మీద నుంచి లేచిపోయాడు. తన రత్నాల కిరీటం సరిచూడకుండా, పాదుకలు వేసుకోకుండా ఆవేశంతో పరిగెత్తుకుంటూ రాజద్వారం దగ్గరకు వచ్చాడు. అక్కడ సుదాముని పాడిపోయిన వస్త్రాలు, వణుకుతున్న శరీరాన్ని చూసి కృష్ణుని కన్నుల్లో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. సఖీ, నా ప్రాణసఖ అని అరిచాడు. కృష్ణుడు ముందుకు దూకి సుదాముని బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలిలో రాజమహల విలాసం, ధన సంపదలు, పేదరికం అన్నీ కరిగిపోయాయి. మిగిలింది ఒకటే, స్వచ్ఛమైన స్నేహం. కృష్ణుడు ఆనందభాష్పాలతో సుదాముని భుజాలపై ముఖం పెట్టాడు. సుదాముడు కూడా వణుకుతూ తన బాల్య స్నేహితుని ఆలింగనం పొందాడు. అక్కడి మహారాణులు, సేవకులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. మహారాజు ఇంత గౌరవం ఎవరికి ఇచ్చారు అని ఒకరిని ఒకరు చూసుకున్నారు.